Hey, hi Chingu, welcome back to my channel Vanam Interactions. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. యాజ్ యూజువల్‌గా మార్నింగ్ పూజ చేసిందమ్మ. చాలా సింపుల్‌గా చేసుకున్నాం. భోగి మంట వేసుకోలేదు. అందుకే డైరెక్ట్‌గా పూజ చేసేటప్పుడు షూట్ చేసిన క్లిప్స్ యాడ్ చేశా. ఇక్కడైతే అమ్మ అత్తరాసాలు చేయడానికి బియ్యం నానబెట్టింది. ఇంకా పూజ అయిపోయాక పిండి కొట్టించడానికి తీసుకొనెళ్తుంది. పిండి కొట్టించిన వెంటనే పాకం పట్టాలంట గదా! నేనేమో అమ్మ ఎలా చేస్తుందో చూద్దామన్న ఎక్సైట్‌మెంట్‌తో పాకం పట్టే టైంలో షూట్ చేయడమే మర్చిపోయాను. ఇంకా చల్లగవ్వాలని పక్కన పెట్టేసాము. ఈరోజు లంచ్‌కి దోస ఏంటి అని అనుకుంటున్నారా? మార్నింగ్ స్కిప్ చేసేసా అందుకే. మాకైతే భోగి అంటే దోసల పండగే. లాస్ట్ ఇయర్ చెప్పాను కదా! దోస విత్ అనపకాయ కర్రీతో తింటామని. సో, అవి లేవు కాబట్టి కారం దోస చేసిందమ్మ. చాలా యమ్మీగా ఉంటుంది. కారం, బొంబాయి చట్నీ, పప్పుల పొడి అబ్బా! సూపరుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. యూ జస్ట్ లవ్ ఇట్ అంతే. నేను తినింది 2కి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాము. ఎందుకంటే తిన్న వెంటనే నేను ఏ పని చేయలేను గాబట్టి. ఇంక ఈవినింగ్ డాన్స్ రీల్ షూట్ జేసుకోవాలని టైం లేదని ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఇంకా అత్రాసలు చేసేయడం స్టార్ట్ జేసినాం. అక్క బాల్స్ చేసి ప్రెస్ చేసే డ్యూటీ అనమాట అక్కకి. అమ్మ ఫ్రై చేస్తుంది. క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినాం మేమందరం. ఫుల్‌గా ఎంజాయ్ చేసినాము. హాయ్. ఇప్పుడు ఏం చేస్తానా? అరిసెలు అత్రాసాలని చెప్పు. మమ్మీకి స్టైల్ ఎక్కువైంది ఫ్రెండ్స్. ప్రాంతం మారకూడదు. ఏందమ్మా? ఏందేంది? చూడండి ఎంత గట్టిగా నవ్వుతానో. నవ్వమ్మా ఆపుకోవద్దు. నేను ఎడిట్ చేస్తా కానీ. ఓ ఇట్లా కదా వీడియో మర్చిపోయినా. మేబీ కొన్ని క్లిప్స్‌కి నేను రా ఫుటేజ్ యాడ్ చేస్తాను. మా మమ్మీకి ఒక హ్యాబిట్ ఉందనమాట. రమారావి గారి స్టోరీస్ వింటూ పని చేస్తుంది. నేను రా క్లిప్స్ యాడ్ చేద్దామంటే బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీ వస్తుంది కదా! అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అత్రాస వేసిందమ్మ. ఇంకా ఇక్కడ నుంచి కొన్ని ఫన్నీ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తా చూసేయండి. పొంగల్ ఆత్రం ఎక్కువలే. గైస్ మీకు ఒక సీక్రెట్ చెప్పేదా? వీడియో పేరుతో నేను పని చేయకుండా తప్పించుకోగా మన అందరికీ తెలుసులే ఊరంతా. ఏంది మళ్ళా చెప్పు. ఒకటైపోయింది. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తానమ్మా. నువ్వు అది చేయలే ఇది చేయలే అంటే నాకు ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. మా ఏందో నీకు వచ్చింది చెయ్యమా అన్ని సోది. దమ్ముంటే పట్టుకోరా షికవత్తు. ఫ్రెండ్స్ దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అమ్మ అత్రాసాలు చేయడము పర్లేదు బాగానే వచ్చాయి. యాక్చువల్‌గా అయితే పండగ అంటే పిండి వంటలు అని ఏం లేదు మాకు. కానీ ఎక్కడ చూసినా పిండి వంటలే షార్ట్స్‌లో, వీడియోస్‌లో ఈవెన్ పక్కింటి వాళ్ళు కూడా అందరూ కలిసి పార్కింగ్‌లో పిండి వంటలు చేసుకుంటున్నారు. ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేశా అమ్మ దగ్గరికెళ్ళి నువ్వు చెయ్యాలి నేను వీడియో పెట్టుకోవాలని. కొంచెం రఫ్ అండి ఏమనుకోద్దండి మా అక్క. బరికేస్తుంది ఏదైనా. ఆడగాదు ఆడ చూసి చుట్టూ మా నీల్స్ ఎట్లా పడతానే అదే నాకు తెలుసు చూసుకుంటానాలే. మా మమ్మీ. సో దిస్ ప్రాసెస్ కంటిన్యూస్. తర్వాత నెక్స్ట్ నేను రంగంలోకి దిగాలి ఫ్రెండ్స్. నేను తినే టైం మోషన్స్ వస్తాయని బెదిరించినారు ఆడేసేసిన ఫ్రెండ్స్. ఈ బటర్ పేపర్స్తో కాన్పనని ఆయిల్ పేపర్ చింపి ఇట్లా చేస్తున్నారు ఫ్రెండ్స్. రియాలిటీ చెక్. అలా ముగ్గురం మాట్లాడుకుంటా కాసేపు ఎంజాయ్ చేసుకుంటా అన్ని అత్రాసాలు చేసేసాం. ఫైనల్లీ భోగి రోజు చేపిచ్చేసుకున్నా. ఇంకా అన్ని అత్రాసాలు చేసేసుకున్నాక రెడీ అయిపోయి డాన్స్ ఒక రీల్ చేసాము చూసేయండి చూడకపోతే. దానికి బీటీఎస్ అనమాట. ఎంత సతాయించినామో ఎన్ని టేక్స్ తీసుకున్నామో చాలానే ఉంది. సో జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అన్ని యాడ్ చేస్తున్నా చూసేయండి. ఇది మధ్యలో నుంచింది పాట గ్రీ మధ్యలో నుంచింది. ఇప్పుడు టేస్టింగ్ టైమ్ అనమాట. చేసినప్పుడే నేను ఒకటి తిన్నాను. తింటే మోషన్స్ వస్తాయని చెప్పినారు. వేడి వేడిది తింటే. సో, అప్పుడు పడేసినా. ఇంగ ఇప్పుడొచ్చి వీడియో కోసం తిని బావుందని చెప్తున్నా. వీడియో కోసం కాదు నిజంగానే బావుంది. ఇంకా 7 కలా అనపకాయలు ఉడికించుకొని తినేసామనమాట. నేనేమి అంతగా తినను. పండగ కాబట్టి కొంచెం ఏదో అలా తిన్నా. దొంగ నైట్‌కైతే కొన్ని అనపకాయలు, అత్రాసాలు తినేసేసి మూవీ చూసి పడుకున్నాము. మేమెలా అంటే నేనొక్కటి ఖాళీగా ఉన్నా, ఏ సినిమా అయినా సరే నేనొక్కటి చూడను. అమ్మ, అక్కతో అందరం కలిసే చూస్తాము. నేనొక్కటే కాదు వాళ్ళు గూడా అంతే అందరం కలిసి చూడాలనుకుంటాము. సో, ఎంత లేట్ అయినా మా అక్క వర్క్ అయిపోయినాక చూస్తామనమాట. ఇంకిక్కడైతే ఇంకెలాగో రేపు హాలిడే గదా!
సో, లేట్ అయినా పర్లేదు అన్నట్టు చూసినాము. ఎవ్రీడే ఏం కాదు. హాలిడే ఉన్నప్పుడు పొద్దున్నే త్వరగా లేయాల్సిన అవసరం లేదు కాబట్టి లేట్ నైట్స్ మూవీ చూసి పడుకుంటామనమాట. దట్స్ ఫర్ ద భోగి వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అని మాత్రం అప్పుడే చెప్పను. ఎందుకంటే కంటిన్యూయేషన్ సంక్రాంతి వ్లాగ్ అలాగే కనుమ వ్లాగ్ కూడా ఉంది కాబట్టి లాస్ట్‌లో చెప్పేస్తాను. లాస్ట్ వరకు చూసేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మార్నింగ్ పాల ప్యాకెట్ తీసుకొని రావడానికి కిందకెళ్ళినాను. అప్పుడు అపార్ట్మెంట్ దగ్గర ముగ్గేశారు. సో, ఎలాగో వెళ్ళాను కదా అని మా అపార్ట్మెంట్ ముగ్గు కూడా చూపిద్దామని షూట్ చేసుకున్నాను. హ్యాపీ పొంగల్ టు ఆల్ మై చింగూస్. ఇంక అలా పాల ప్యాకెట్ తీసుకొని పైకొచ్చేసా. ఇంక పూజ చేసేసుకున్నాము. ఎలాగో పళ్ళెం వేయడం లేదు కాబట్టి ఫుడ్ అంతా లేట్‌గానే చేసుకున్నాము. నార్మల్‌గా అయితే పళ్ళెం వేసి టెంకాయ కొట్టేటప్పుడైతే అన్ని ఫుడ్ ఐటెమ్స్ 9 లోపల అయిపోయి టెంకాయ కొట్టేసుకునేవాళ్ళము. ఇప్పుడు చేసుకోవడం లేదు కాబట్టి పూజ చేసేసుకొని లేట్‌గా ఫుడ్ చేసుకున్నాము. ఎవ్రీ ఫెస్టివల్‌కి మోస్ట్‌లీ అందరింట్లో ఏం చేస్తారో మా ఇంట్లో కూడా అంతే. మాకైతే ఎవ్రీ ఇయర్ ఏ పండగొచ్చినా నేనిప్పుడు చెప్పే ప్రతి ఒక్కటి వండుతుందమ్మ. అన్నం, చిత్రాన్నం, పప్పు, ఉల్లగడ్డ ఫ్రై, ఓలిగ రసం. ప్రతి పండక్కి ఇదే మెన్యూ అనమాట. ఇంకా ఓన్లీ ఓలిగొకటి మారుతుంది ఫెస్టివల్‌ని బట్టి. అండ్ ఇక్కడైతే ఓలిగా చేసే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నమాట. నా స్టూలు నేను స్టూలేసుకొని నేను నిల్చుకోవాలా ఫ్రెండ్స్. ఇప్పుడు ఓలిగా చేసుకున్న ప్రిపరేషన్స్ అన్నాను గదా! ఇందులోకి బెల్లం వేసేసేసి కరిగే వరకు తిప్పుకోవాలి. ఆ తర్వాత చల్లగా చేసేసుకొని గ్రైండ్ చేపించుకోవాలి అంతే. ఇంకా తర్వాత ఓలిగా చేసుకోవడమే. అండ్ ఇక్కడైతే పప్పు అయిపోయింది. తిరువాత పెట్టేసింది అమ్మ. అలానే మేము పప్పులో చారు తీసుకుంటాము. చాలా బావుంటుంది. మేము పప్పు కంటే ఎక్కువ పప్పులో చారు తింటాం. ఎందుకంటే నాకు పప్పు ఇష్టం లేదు కాబట్టి. అండ్ ఇదేమో ఓలిగా చారనమాట. ఇక్కడ చిత్రాన్నం పులుసు కూడా అయిపోయిందనమాట. చల్లగా అయితూనే కలిపేసుకోవడమే. ఇక్కడ నేను బ్యాక్ ఆఫ్ ద కెమెరానే గాదు, ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా వర్క్ చేస్తానని చూపిచ్చేకి షూట్ చేపిచ్చుకున్నా. నిజంగానే నేను పని చేస్తా. అంటే ఆ చిన్న చిన్న పనులనుకోండి. అది ఉల్లగడ్డ ఫ్రై చేయడానికి ఉల్లగడ్డను బాయిల్ చేసింది గదా అమ్మ! అవన్నీ తొక్క తీసేస్తున్నా అంతే. అండ్ ఇక్కడైతే అక్క చిత్రాన్నం కలుపుతుంది. ప్రతి పండక్కి చిత్రాన్నం కలిపే డ్యూటీ మా అక్కదే అనమాట. నార్మల్‌గా అయితే మా అక్క పని చేసేటప్పుడు లేదా బిజీగా ఉంటే నేను కలుపుతా. లేదంటే ప్రతి పండక్కి మా అక్కే కలుపుతుంది. మీకొక విషయం చెప్పాలి. ఎందుకు ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ రావు అంటే ఏంటంటే మేము వీడియో కోసం రెడీ అవ్వము. మేము రెడీ అయినప్పుడు వీడియో తీసుకుంటాము. అదే మాకు ప్రాబ్లము. అందుకే ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ రావన్నమాట. వీడియోస్ తీయాలని ఉన్నా రెడీ అవ్వాలి అంటే కొంచెం బద్ధకం ఎక్కువ. సో, ఇప్పటి నుంచైనా కొంచెం వీడియోస్ ఫ్రీక్వెంట్‌గా పెట్టడానికి ట్రై చేస్తా నేను. నెక్స్ట్ టైమ్ ఓలిగా చేసినప్పుడు ఖచ్చితంగా రెసిపీ షార్ట్‌లో తీసి అప్‌లోడ్ చేస్తాను. ఇదేంటంటే మిస్ అయిపోయింది. నేను షూట్ చేయలేదు కంప్లీట్‌గా. ఏంటంటే భోగి వీడియో సంక్రాంతి రోజు పెట్టేయాలి అనుకున్నా. కానీ ఎడిటింగ్ చేసే ఇంట్రెస్ట్, ఓపిక లేదు. కానీ ట్రై చేశాను గానీ అది అవ్వలేదు. సో, ఈ రెసిపీ షూట్ చేసుకోలేదప్పుడు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడు చేసినా గూడా నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేసేస్తాను. ఫైనల్లీ అన్నీ అయిపోయాయి. ఉల్లగడ్డ ఫ్రై, పప్పు, చిత్రాన్నం. చెప్పడం మర్చిపోయాను. భోగి ముందు రోజే రవ్వ లడ్డు చేపించుకున్నాము. షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. అలాగే అత్తరాస, వైట్ రైస్, రసం, ఓలిగా అన్నీ చేసుకొని తినేసాము. ఇంకా ఈవినింగ్ కాసేపు షూట్ చేసుకున్నాము. ఆ తర్వాత తినేసి మళ్ళీ మూవీ చూసేసాము యాజ్ యూజువల్‌గా. ఎవరైనా సంక్రాంతి షార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేశా చూసేయండి. ఇంకా ఇది థర్డ్ డే. హ్యాపీ కనుమ చింగు. మన ఫేవరెట్ డే ఇది. ఎందుకంటే నాన్ వెజ్ డే కాబట్టి. మేమైతే లివర్ చికెన్ తెచ్చుకున్నాము. ఇంకా అలసంద వడలు చికెన్ కర్రీ చేయించుకున్నాము. మా అవ్వ ఎప్పుడు అనేది మీ అమ్మకి అన్ని వంటలొచ్చు, అన్నీ బాగా చేస్తుంది కానీ సుగుంటలు, అలసంద వడలు చేయడం రాదని. అవును, అది నిజమే. ఎందుకో మరి ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా షేప్స్ మంచిగా రావు. లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. ఈరోజు మాత్రం చాలా వర్క్ ఉండింది. నాకు, మా అక్కకి కూడా ఒక బిజీ డే అని చెప్తా. కానీ 2 డేస్ షూట్ చేసుకొని ఈరోజు షూట్ చేయకపోతే ఎలా అని టైం దొరికినప్పుడల్లా కిచెన్‌లోకెళ్ళి షూట్ చేసుకొని మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకోవడమే. ఏంటో నాకున్న బద్ధకానికి వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి. న్యూ ఇయర్ రోజు షూట్ చేసుకున్నాను. ఇంతవరకు వీడియో పెట్టలేదు. న్యూ ఇయర్ ఏమి సంక్రాంతి కూడా అయిపోయింది. అట్‌లీస్ట్ షార్ట్ అన్నా పెట్టాలి. ఇంకా మేమైతే అలసంద వడలు, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, చికెన్ బిర్యానీ చేపించుకున్నాము. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. అండ్ ఈసారైతే గాలిపటాలు ఏమి ఎగరేయలేదు. ఎందుకంటే మాకు రాదు కాబట్టి. లాస్ట్ ఇయర్ ఏదో ట్రై చేసాం గానీ అది ఎగరలేదు. ఇంకా ఈ ఇయర్ మా తమ్ముడు ఎంత సతాయించినా మేము
వద్దు వద్దని చెప్పి ఆపేసాము. ఇంకా నైట్ అయితే బిర్యానీ చేపించుకొని తినేసాము. మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. ఈ 3 డేస్ హ్యాపీగా, జాలీగా షూట్ చేసుకుంటా ఫుల్ టైమ్ పాస్ అయిపోయింది. ఎప్పటినుంచో వెయిట్ చేసిన సంక్రాంతి కూడా అయిపోయింది. రేపటి నుంచి నార్మలే. గోదావరి గట్టు మీద డాన్స్ రీల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేసేయండి. డాన్స్ రీల్స్ కూడా కంటిన్యూ చేద్దాం. That's for this vlog. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చింగు, ప్లీజ్. బాయ్.